బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విజయ్ దళపతి మనకు తెలుసు, టీవీకే అధినేత, పార్టీని పెట్టి చాలా సక్సెస్ఫుల్ గా అటు సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్నటువంటి విజయ్ దళపతికి తన భార్య సంగీత విడాకుల నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. జూమ్ కాల్లో మనతో పాటు ఉన్నారు ప్రముఖ తెలుగు సినీ దర్శకులు నట్టికుమార్ గారు. నట్టికుమార్ గారితో మాట్లాడదాం. నట్టికుమార్ గారు, నమస్తే అండి. నట్టికుమార్ గారు, దళపతి విజయ్ కి తన భార్య ద్వారా గట్టి షాక్ తగిలినట్టే అనిపిస్తోంది. ఈ వివాదం ఏ విధంగా ఉండబోతోంది? తన రాజకీయాలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతుంది అంటారు? ఇప్పుడు ఒకటమ్మా, రాజకీయాలు మీద అంటే కుటుంబ వ్యవహారం కాబట్టి రాజకీయాల మీద ఎక్కువ అంటే ప్రభావం బాగానే లేడీస్ అంటే ఫ్యామిలీ కాబట్టి ఎక్కువ చూపిస్తుంది. యాక్చువల్ గా నాకు ఎస్ఏ చంద్రశేఖర్ గారు వాళ్ళ ఫాదరు ఫస్ట్ ఈ విజయ్ గారి హీరోగా మూవీ ఫస్ట్ మూవీ నేనే డిస్ట్రిబ్యూటర్. ఫస్ట్ మూవీ డిస్ట్రిబ్యూటర్. అయితే వాళ్ళ ఫాదర్ తో కూడా విభేదాలే, వాళ్ళ ఫాదర్ మదర్ తో కూడా విభేదాలే. ఇప్పుడు తర్వాత వచ్చి ఫాదర్ మదర్ ను కూడా అంటే యాక్చువల్ గా ఈయన హీరో చేయడానికి ఎంత కష్టపడ్డాడో, ఆయన ఎన్ని ఆయన డైరెక్షన్ టాప్ డైరెక్టర్ అప్పట్లో, ఈయన తీసుకురావడానికి ఎంతో కష్టపడి ఒక టాప్ హీరో చేసిన తర్వాత ఒకనొక టైంలో మనం అన్ని పేపర్లో కూడా చూసాం. మనం ఆయన వాళ్ళ తల్లిదండ్రులు కూడా వదిలేశాడు, పక్కన పెట్టేశాడు. అయితే ఇప్పుడు భార్యను పక్కన పెట్టాడు 5 years. ఇప్పుడు ఒక భార్య 27 సంవత్సరాల ఆమె జీవితంలో మ్యారేజ్ అయ్యి ఈ రోజు నాకు విడాకులు కావాలి అని చెప్పి దాంట్లో రాసింది, చాలా క్లియర్ గా రాసింది. ఏమేమి రాసింది అన్ని మనం చూసాం. అంటే ఒక భార్య అడిగింది అంటే 27 సంవత్సరాల తర్వాత విడాకులు అడుగుతూ ఒక అభియోగం చేసిందంటే మరి ఆయన కోసం మరి ఆయన ఆలోచించుకోవాలా, ప్రజలు ఆలోచించుకోవాలి. అక్రమ సంబంధం వల్ల ఈ విడాకులు కోరుతున్నట్టు తన పిటిషన్ లో అయితే రాసింది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే మహిళా ఓట్లు చీలిపోయే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే నాకు తెలిసి పెద్ద ప్రభావమే చూపించదు ఆ పార్టీ. పోటీ అనేది అన్న డిఎంకేకి పోటీ ఉంటుంది. ఈయన థర్డ్ ప్లేస్ లోనే ఉంటాడు. కానీ ఏది ఏమైనా ఈయనకి వాళ్ళ భార్య వేసిన పిటిషన్ లో ఈజ్ అ వైఫ్ అంటే ఎవరో లవరో ఇంకొకరో లేకపోతే బయట ఆమె నాకు సంబంధం ఉందని వేయలేదు. ఈజ్ ద వైఫ్. 27 years వైఫ్, కాపురం చేసిన వైఫ్ వేసింది. ఏమని నాకు విడాకులు ఇవ్వండి అని అడుగుతూ ఈయన ఎందుకు విడాకులు కావాలి, ఈయన ఎక్కువ అక్రమ సంబంధం ఏంటి అనేది మొత్తం వివరిస్తూ గత కొంచెం ముందులో బీజేపీ అధ్యక్షుడు చేసిన దానికి దీనికి లింకులు కలుస్తున్నాయి. అంటే ఆ రోజు బీజేపీ అధ్యక్షుడు చేసిన దాన్ని అందరం ఖండించాం. ఎందుకంటే అక్కడ హీరోయిన్ ఉంది, హీరోయిన్ నేమ్ ఎత్తాడు కాబట్టి మనం ఎత్తాం. ఇప్పుడు నేమ్ ఎత్తకూడదు, నేమ్ ఎత్తాడు ఆయన ఇష్టం. కానీ ఏదైనా ఒక రాజకీయ నాయకులు అంటే రాజకీయం అంటే ఇలాగ అయిపోతుందా అనేది మనకు అర్థం కావట్లేదు. రాజకీయంలో విలువలు పోయాయి, రాజకీయంలో నిబద్ధత పోయింది. రాజకీయంలో ఒకప్పుడు రాజకీయం వేరు, ఈ రాజకీయాలు వేరు. ఇప్పుడు ఆ రాజకీయంలో మనం ఏమి నేర్పించబోతున్నాం, రేపు రాబోయే తరానికి మనం నించోని రేపు ఎలక్షన్ లో ఏమని చెప్పబోతున్నాం, రేపు లేడీ మహిళలకు ఏం చెప్పబోతున్నాం, మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏం చెప్పబోతున్నాం, మన పెళ్లిళ్ళ విషయాలు చెప్పబోతున్నాం, మన భార్య విడాకుల కోసం ఏం చెప్పబోతున్నాం. అంటే ఒక పార్టీ పెట్టామంటే పార్టీలో నిబద్ధత ఉండాలి. ఓకే, ఈ రోజు నా భార్య అబద్ధం చెప్తుంది, ఓకే 27 సంవత్సరాలు మీతో కాపురం చేసిన భార్య మీకు అబద్ధం చెప్తుందని ఎలా నమ్ముతారు? ఎంత బాధ అనిపిస్తే ఆమె బయటకు వచ్చి విడాకులు కూర్చుంది. వేలాది కోట్ల ఆస్తిపరుడు మీరు, ఈజ్ ద టాప్ హీరో, ఈజ్ ద టాప్ పొలిటీషియన్ లోకి వచ్చారు మీరు. మిమ్మల్ని వదులుకొని పెద్ద అభియోగాలు చేయాల్సిన పక్కన ఏముంటుంది ఆమెకి? పైగా ఇప్పుడు ఆఫ్టర్ 28 years ఇప్పుడు చూసుకుంటే నియర్లీ 30 years మ్యారేజ్. 90లో ఆయన 91 or 92 హీరోగా అయ్యాడు. మన 93లో ఫస్ట్ మూవీ డిస్ట్రిబ్యూషన్ మనం చేసాము. అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ రోజు 99లో మ్యారేజ్ అయిన అమ్మాయి ఆమె ఈ రోజు మీకు వచ్చి బయటకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. రెండోది ఆమెది అబద్ధం అని నమ్మడానికి ఎవరు కూడా సిద్ధంగా ఉండరు. ఇక్కడ ఇప్పుడు పొలిటికల్ గా పంచులేయచ్చు వాళ్ళ అంటారు కానీ అందరూ కానీ ఆమె తప్పు, ఆమె వచ్చి డిఎంకే వాళ్ళు కొన్న కేసు, లేకపోతే డిఎంకే వాళ్ళు ఆమెను కొనిచ్చారు కనుక డిఎంకే వాళ్ళ తరపు నుంచి ఆమె పిటిషన్ వేసి పార్టీని దెబ్బ కొట్టడం కోసం వేస్తున్నారు అని అనొచ్చు. ఎంత డిఎంకే అయినా లేకపోతే ఇంకో పార్టీ అయినా ఒక పార్టీ చేయమంటే భార్య చేస్తుందా? ఒక భార్య విడాకులు చేస్తుందా? ఒక భార్య అభియోగాలు చేస్తుందా? 27 సంవత్సరాలు మీతో కాపురం చేసి మీతో నిలబడి పిల్లలు ఉన్నారు కదా,
ఇద్దరు పిల్లలు ఉన్నారు, టాప్ హీరో, అవును. వేలాది కోట్ల ఆస్తిపరుడు ఆస్తులు. మీరు, ఆ ఉమ్, చిన్న తరగని ఆస్తి ఉంది. అలాంటప్పుడు మిమ్మల్ని వదిలేసి మీ మీద ఎందుకు అభియోగం చేస్తుంది అనేది ప్రజలు ఆలోచిస్తారు, ఆలోచించాలి కూడా. కరెక్ట్. ఈ విషయంలో ముఖ్యంగా విజయ్ ప్రజలు సేతు. ఆలోచించాలి కూడా. అంటే ఆమె వైపు న్యాయం ఉందా, మీ ఉమ్, వైపు న్యాయం ఉందా? మీ ఉమ్, వైపు తప్పు లేకపోతే ఆమె ఎందుకు బయటకు వచ్చింది ఈ రోజు? ఉమ్, అంటే ఓకే. ఆమె ఎంత బాధపడి ఉంటుంది. ఒక కుటుంబాన్ని సర్దిద్దుకోలేని వాళ్ళు, మన భార్యని మనం చక్కదిద్దుకోలేని వాళ్ళవి, మన పిల్లల్ని ఉమ్, చక్కదిద్దుకోలేని, రేపు రాష్ట్రాన్ని ఏం చక్కదిద్దుతారు, దేశాన్ని ఏం చక్కదిద్దుతారు అనేది రేపు ప్రజలు ఆలోచించాలి. ప్రజలు ఆలోచించాలి. మన కుటుంబం, ఇప్పుడు కుటుంబం లాంటిదే రాష్ట్రం కూడా. మన అవును. కుటుంబాన్ని మనం సర్దిద్దుకోలేనప్పుడు రాష్ట్రాన్ని ఏం సర్దిద్దుతాం? ఉమ్. రాష్ట్రానికి ఏం మనం మెసేజ్ ఇస్తున్నాం మనం? విజయ్ దళపతిని దగ్గర నుంచి చూశారు కాబట్టి అసలైన మనస్తత్వం ఎలా ఉంటుంది ఏంటి? ఆ రోజు ఒక చిన్న హీరో, హ్యాపీ. ఆ రోజు ఆయన అందరితో కలిసి ఉండే వ్యక్తి. 93లో కలిసి ఉండే వ్యక్తి. అయితే ఇప్పుడు ఉమ్, తర్వాత రాను ఒక హీరోయిజం వచ్చేస్తే, మేకప్ పడి హీరోయిజం వచ్చేటప్పటికి తండ్రి గుర్తురాడు, కొడుకు గుర్తురాడు, ఫ్రెండ్స్ గుర్తురారు, ఎవరు గుర్తురారు. ఉమ్, అంటే నాట్ ఓన్లీ విజయ్, ఎనీ హీరో మేకప్ పడేటప్పుడు, ఇప్పుడు మనం ఒక సామెత చెప్తాం, పోలీసు వాళ్ళకి మనం కాకిబట్టలు మనం అంటే డ్రెస్ వేసిన తర్వాత ఎవరు గుర్తురారు, అక్కడ తల్లి తండ్రి ఎవరు గుర్తురారు, వాళ్ళ గుర్తే గుర్తు వస్తుంది అన్నట్టు. ఉమ్, మేకప్ పడితే చాలు. మేకప్ పడితే ఉమ్, ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే ఆ ఈగోయిజం పెరుగుతుందో ఏమవుతుందో తెలియదు కానీ ఉమ్, ఆటోమేటిక్ గా ఎవరు చూడనట్టు వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు మనం ఎక్కడికైనా మన ప్రెస్ మీట్ పెట్టడం ఎవరితో మాట్లాడేటప్పుడు ఉమ్, మన అందరం ఏం చేస్తాం, ఎదుటి వాళ్ళు మనల్ని ఏమైనా అంటారేమో, సోషల్ మీడియాలో చూస్తే ఏమైనా అంటారేమో అని ఇవన్నీ తీసి చాలా జాగ్రత్తగా ఒబ్బడిగా మాట్లాడతాం. ఈ ఉమ్, కొంతమంది సెలబ్రిటీస్ కళ్ళద్దాలు పెడతారు, స్టైలు యువా యా యువయా అంటే ఈ యూయాలు అప్పుడు రావు. ఫస్ట్ ఓకే. ఏమీ లేనప్పుడు రావు, తర్వాత ఉమ్, వచ్చినప్పుడు వస్తాయి. ఉమ్, కనుక నేనేమంటున్నానంటే విజయ్ గారు కూడా అప్పుడు కొంత బాగానే ఉండొచ్చు, మళ్ళీ తర్వాత ఉండొచ్చు. తర్వాత ఆయన కలిసే అంత అవకాశం ఎవరికి వస్తుంది? ఈజ్ ఉమ్, టాప్ హీరో అవును. తమిళనాడులో, దాంట్లో మనం ఒప్పుకోక తప్పదు. ఉమ్, కనుక నేనేమంటానంటే ఇవన్నీ కూడా తండ్రిని తల్లిని బాధ పెట్టాడు. ఉమ్, భార్య బయటకు వచ్చి చెప్పింది. బయటకు వచ్చి ఇప్పుడు చెప్తున్నప్పుడు మన రాజకీయంగా మీరు రాష్ట్రానికి ఏం చేస్తారు? ఓకే. తల్లికి న్యాయం చేయని వాళ్ళు, తండ్రికి న్యాయం చేయని వాళ్ళు, భార్యకు న్యాయం చేయని వాళ్ళు, పిల్లలకు న్యాయం చేయని వాళ్ళు రాష్ట్రానికి న్యాయం చేస్తారా ఉమ్. మరి అనేది దీన్ని విజయ్ తమిళనాడు ప్రజలు, మరి దీన్ని తమిళనాడు విజయ్ ఎలా ప్రజలు సమర్థించుకుంటారు అనుకుంటారు? ఇప్పుడు ఆయన పొలిటికల్ గా స్ట్రాంగ్ గా వెళ్ళాలనుకుంటున్నారు అదే అసెంబ్లీ. రాజకీయం అంటారు. ఉమ్, రాజకీయం అదే అంటారు. ఉమ్, రాజకీయంలో అన్ని సమర్థించుకుంటారు కదా. ఉమ్, ఓకే. రాజకీయంలో ప్రతిదీ సమర్థించుకుంటారు. సమర్థించుకోవడానికి ఏముంటుంది? ఉమ్, అదే నేను మీకు ఇందాక ఒక మాటతో చెప్పా. ఉమ్, ఆమె సమర్థించుకుంది జనాలు నమ్మరు, నమ్మే పొజిషన్ లో లేరు. ఓకే. ఆమె మీద ఏ అభియోగం తెలిసినా, నా ఉమ్, భార్య ఈ రోజు డిఎంకే వాళ్ళు చెప్పారు, లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళు చెప్పారు, నా పార్టీ దెబ్బతీయడం కోసం, నాకు ఓట్లు దెబ్బతీయడం కోసం, నా రాజకీయంగా ఎదుగుదల దెబ్బతీయడం కోసం ఈ రోజు నా భార్య వేసింది, నా భార్య విడాకులు వేసింది, నా భార్య నా మీద అక్రమ సంబంధం చెప్తుంది అని అన్నారు అనుకోండి. ఉమ్, ప్రజలు ఏమనుకుంటారంటే, బాబు వేల కోట్లకు అధిపతివి, నువ్వు ఉమ్, మొత్తం టాప్ హీరోవి, నిన్ను మించిన హీరో లేరు, నీ భార్యగా ఆమె ఉండటానికి, ఉమ్, నీ భార్యగా ఆమె ఉండటానికి ఎట్టి పరిస్థితుల్లో నిన్ను రిజెక్ట్ చేయడానికి ఏ అవకాశాలు లేవు. ఎందుకంటే నీకంట ఇప్పుడు నిన్ను వదులుకునే పరిస్థితి లేదంటే ఆమె ఎంత బాధపడితే, ఎంత ఉమ్, టార్చర్ పడితే, ఎంత కష్టపడితే, ఉమ్, ఎంత ఇబ్బంది పడితే మీకు బయటకు వచ్చింది ఒక భార్య yes. అనేది అర్థం చేసుకుంటారు జనాలు. ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్ కట్ గా కనబడుతుంది మనకి. ఇప్పుడు ఈయన చెప్పిన మాటలు జనాలు నమ్ముతారని నేను అనుకోను. ఓకే. ఆమె వైఫ్ గా ఆమె చెప్పిన మాటలు నమ్ముతారని నేను అనుకుంటున్నాను. రైట్. నట్టికుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఒపీనియన్ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. సో ఇది అన్నమాట మన విజయ్ దళపతికి సంబంధించి వాళ్ళ భార్య సంగీత వేసినటువంటి పిటిషన్, అండ్ కోర్టు కూడా పిటిషన్ యాక్సెప్ట్ చేసింది. విజయ్ దళపతి కోర్టుకి రావాలి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఏప్రిల్ 20న కోర్టుకి హాజరు రావాలి అని కూడా నోటీసులు పంపించడం జరిగింది. సో ఫర్దర్ ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.